ఇసుక పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి డబుల్ స్ట్రోక్ తగిలింది. బీఆర్ఎస్ లో చేరారు పాలకుర్తి కాంగ్రెస్ నేతలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో చేరిన సుమారు 100 మంది చేరారు. వీరిలో 2 మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో ప్రజాసేవ చేయలేకపోతున్నామని సీనియర్ నేతలు ఆవేదనతో పార్టీ మారారు. మరోవైపు ఝాన్సీ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ఒకటవుతున్నారు. ఝాన్సీ రెడ్డి వైఖరితో పార్టీ మారుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పాలకుర్తి పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంటుందా నాకు డౌటే, కానీ 3 ఏళ్ళు ఉంటుందని అనుకోండి. 3 ఏళ్ళు ఉంటే రేపు ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఏం పెట్టినా సర్పంచ్ ఎంపీటీసీ సంతకం లేని ఏ స్కీమ్ కూడా పాస్ కాదు. అప్పుడు మన సర్పంచ్ మన ఎంపీటీసీ ఉంటే మన ప్రభుత్వంలో ఏది వచ్చినా కూడా ప్రజలలో మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. నేను గెలవలేని కాదు, మీకు తెలుసు ప్రజలలో ఉన్న అభిప్రాయం. దయాన్ని పోగొట్టుకున్నాం అనేది బాధ ప్రజలలో విపరీతంగా వచ్చింది. దమ్ముకున్నా ఇంకా 3 ఏళ్ళు ఉంటుందా నాకు డౌటే, కానీ 3 ఏళ్ళు ఉంటుందని అనుకోండి. 3 ఏళ్ళు ఉంటే రేపు ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఏం పెట్టినా సర్పంచ్ ఎంపీటీసీ సంతకం లేని ఏ స్కీమ్ కూడా పాస్ కాదు. ఇసుక పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి డబుల్ స్ట్రోక్ తగిలిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ లో పాలకుర్తి కాంగ్రెస్ నేతలంతా చేరిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సుమారు ఎంతమంది నేతలంతా కూడా బీఆర్ఎస్ లో చేరారు, వివరాలేంటి? రేఖ, ఈ రోజున పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి 4 గ్రామాల ప్రజలు 100 మందికి పైగా కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. వాళ్ళందరికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ రోజు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వారి లోపల కీలకమైనటువంటి తాజా మాజీ సర్పంచులు, నంచుప్పల గ్రామము, అదేవిధంగా వల్మిడి గ్రామానికి సంబంధించినటువంటి తాజా మాజీ సర్పంచులు, ముత్తారం గ్రామానికి సంబంధించినటువంటి కీలక సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఈరోజు ఎర్రబెల్లి సమక్షం లోపల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం కావడంతో పూర్తిగా ఈ యొక్క చేరికలపై పూర్తి స్థాయి లోపల తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఝాన్సీ రెడ్డి తీరుపై వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సేవ్ కాంగ్రెస్ పేరుతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా రెబెల్ క్యాండిడేట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపేందుకు పూర్తిగా 6 మండలాలకు సంబంధించినటువంటి అసంతృప్త నేతలు, మాజీ ప్రజాప్రతినిధులంతా ఒక్కటవుతూ కాంగ్రెస్ లోనే ఒక వర్గం తయారవుతుండగా మరొక వర్గం అంతా కూడా తిరిగి బీఆర్ఎస్ లో జాయిన్ కావడంతో ఝాన్సీ రెడ్డికి అటు 2 వైపుల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇన్ని రోజులు కొంత సైలెంట్ గా ఉన్న ఎర్రబెల్లి కూడా 2 రోజుల నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నాడు. దాంతో పాటుగా ఈ రోజున భారీ చేరికలు చేయడంతో పూర్తిగా అటు వైపు ఎర్రబెల్లి పోరు, అదేవిధంగా సొంత పార్టీ శ్రేణులు నాయకుల నుంచి కూడా అటు సేవ్ కాంగ్రెస్ పేరుతో అసంతృప్త నేతల పోరు, ఇరు వర్గాల పోరుతోని ఝాన్సీ రెడ్డి పూర్తిగా కార్నర్ అవుతున్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి అయితే డబుల్ స్ట్రోక్ తగిలిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎర్రబెల్లి సమక్షంలో అయితే చేరారు. సుమారు 100 మంది నేతలంతా చేరారు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఝాన్సీ రెడ్డి ఏం చేయబోతోంది, దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది.